మీరు నీతిమంతులు అవుదురుగా కానీ అనలే ఆయన. ఒక క్రమం పెట్టాడు. నీతిమంతులందరూ బాప్తిస్మలోకి రావాలి. హల్లెలూయా. ఆ నీటి బాప్తిస్మలో నువ్వు ఎప్పుడైతే దేవునికి ఒప్పుకుంటావో ఆ నీటి బాప్తిస్మం ద్వారా నువ్వు ఒప్పుకున్నటువంటి నీ ఒప్పుదలను బట్టి నీ పాపక్షమాపణ ప్రార్థనను బట్టి ఆయన క్షమిస్తున్నాడు. నీ పాపములు క్షమించబడ్డాయి. అయితే అది చాలదు. ఏ రోజుకు ఆ రోజే నీవు ఎక్కడ కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. ప్రభా ఈరోజు మొదలుకొని ఉదయం మొదలుకొని ఇక ఇప్పటి వరకు లేక రాత్రి వరకు నాలో నా అంతరంగంలో ఏ అపవిత్రమైనటువంటి మాటలు, తలంపులు, క్రియలు ఉన్నాయో నన్ను క్షమించాయా, నీ రక్తం కడిగి పవిత్రపరచమని అడగలిగితే నీ పాపములు క్షమిస్తాడు. ఎంత ఘోర పాపిని నన్ను క్షమిస్తాడు. అయితే క్షమాపణ పొందండి, పాపం చేయండి అది కాదు. వాక్యం సెలవిస్తుంటే ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ కృప విస్తారంగా ఉంటుందంట. ఎక్కడ పాపం ఉండునో అక్కడ కృప విస్తారంగా ఉంటుంది. విస్తారంగా కృప ఉంది కాబట్టి పాపములు కొనసాగుదామా? అట్లా రాదు. వాక్యం సెలవిస్తుంది. కృప విస్తారంగా ఉంది కాబట్టి పాపం చేద్దాం, మళ్ళీ క్షమాపణ అడుగుదాం, మళ్ళీ పాపం నన్ను నీ సహకారం దేవునికి అవసరం. దేవుడు నీకు గొప్ప సహాయం చేస్తాడు. ఇక అన్నడూ నువ్వు పాపం చేయకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు, నాకు సహాయం చేస్తాడు. ఒకవేళ పాపం ఏదైనా ఉన్నప్పటికీ క్షమించడు కానీ సిద్ధ మనసు గలవాడు. హల్లెలూయా. అయితే మనము అతి జాగ్రత్తగా ఉండకపోతే మన పాపమే మనల్ని పట్టుకున్నాను. ఎవడ మనల్ని పట్టుకున్న అవసరంలా, నీ పాపమే నిన్ను పట్టుకున్నాను. ఇదనమున నీవు నేను సమాజంలో ఎవరెవరు ఎలా ఉన్నారో, ఏ మతంలో ఎవరున్నారో, ఏ గుంపులో ఎవరున్నారో వారి వలె ఉన్నాం. ఆయనను ఇప్పుడైతే కృప పొందుకొని మనము యేసుక్రీస్తు వారి నామమునను ఆయన దేవుని ఆత్మయందును కడుగుబడిన వారమై పరిశుద్ధపరచబడిన వారమై నీతిమంతులముగా తీర్చబడ్డాం. రోమపత్రిక చూడండి ఒకసారి. రోమపత్రిక పౌలు భక్తులు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ రోమపత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో ఆత్మదేవుని ద్వారా ఒక మాట సెలవిస్తున్నాడు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. హల్లెలూయా. ఇది నా మాట కాదు, సాక్షాత్తు ఆత్మదేవుడు చెబుతున్న మాట. మనము ఎవరమండి? దేవుని యొక్క నిర్ణయంలో ఉన్నాం. లోకంలో కోటాను కోట్ల మంది ఉన్నా ఈ చిన్న గుంపులో ఉన్న నీవు నేను ఆ నిర్ణయంలో ఉన్నాం. వీఆర్ ఇన్ ద డెసిషన్ ఆఫ్ జీసస్, ఈవెన్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని నిర్ణయంలో నువ్వు ఉన్నావు, నేనున్నాను. నిర్ణయంలో లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు నీ విషయంలో. ఇదిగో ఈ స్త్రీ, ఈ పురుషుడు, ఈ కుమారుడు, ఈ కుమార్తె నన్ను ఒప్పుకున్నారు కాబట్టి నేను నిర్ణయించాను. దే ఆర్ డెస్టైన్డ్ టు గో టు హెవెన్, నాట్ టు హెల్. వీరు ఇంకా నరకానికి వెళ్ళరు. వీరు నా దేశం నా లోకానికి, పరదేశకు, పరలోకానికి వస్తారు, నాతో ఉంటారు. వీరు నిర్ణయించారండి. మనం నిర్ణయించబడిన వారము. మనం నిర్ణయించుకోలేదు, మనం నియమించుకోలేదు. దేవుడు ప్రభు అంటాడు, మీరు నన్ను వెతకలేదు, నేనే మిమ్మల్ని వెతికాను. క్రీస్తు యేసు నశించిన దాన్ని వెతక రక్షించటకే క్రీస్తు యేసు లోకంలోకి వచ్చావు. నువ్వు నశించావు, లోకంలో కొట్టుకుని పోతున్నావు. అయితే యేసుక్రీస్తు శిలువ గురించి వార్త ఉన్నావు. నీ యందు ఒక విశ్వాసం పుట్టింది, ఆ విశ్వాసంలో నువ్వు రక్షించబడ్డావు. హల్లెలూయా. దేవుని నిర్ణయంలో నువ్వు ఉన్నావు, నీ కుటుంబం ఉంది. ఇంకా కొన్ని కుటుంబాలలో ఇంకా ఆ నిర్ణయానికి రాకుండా కొంతమంది ఇంకా దూరంగా ఉన్నారు. ప్రభు చిత్తం అయితే ఆ కుటుంబ ప్రార్థన దేవుడు ఉంటాడు, ఆ భార్య ప్రార్థన, ఆ భర్త ప్రార్థన దేవుడు ఉంటాడు. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారు కూడా రక్షణలోకి వస్తారు. దేవుని నిర్ణయంలో నీ కుటుంబం ఉంటే కుటుంబం అంతా రక్షించబడుద్ది. దేవుని నిర్ణయంలో నీ ఒక్కడే ఉంటే నువ్వే రక్షించబడతావు. అయితే దేవుడు ఒకరిని రక్షించుకుని విడిచిపెట్టేవాడు కాదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని అని ఇష్టం. మారు మనసు పొందడము దేవుని పని కాదు, మారు మనసు పొందడము మనిషి పని. మనమే మారు మనసు పొందాలి. దేవుడిని మార్చుకోమని చెప్పు, నన్ను మార్చుకోమని చెప్పేట్టు కుదరదు. మారు మనసు పొందే శక్తి నీకు దేవుడు ఇచ్చాడు. అయితే నిర్ణయం తీసుకునే శక్తి దేవునికి ఉంది. మనం ఎవరమండి? మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని ఏం చేశాడని నిన్ను పిలిచాడు. పిలిచి ఆ తర్వాత నిన్ను నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహింపరిచాడు. మనం ఇంకా మహింపరచబడలే. ఇంతవరకే మూడు అనుభవాలు ఉన్నాయి. ఒకటి, కడుగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. మహింపరచబడ్డం అంటే ప్రాణం పోయినప్పుడే, మన ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిపోయినప్పుడు మనం మహింపరచబడతాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కూడా సిలువలో మరణించాడు, కానీ ఆ తర్వాత ఆయన మహింపరచబడ్డాడు, సమాధి నుంచి లేచాడు.
ఆయన మహిమపరచబడ్డాడు. హల్లెలూయా. మనకు ఒక్కటి మిగిలింది. నువ్వు నమ్మినావా, బాప్తిజం పొందావా, సంఘ సాహసంలో ప్రభు బలలో చేస్తున్నావా, ప్రభుని ప్రేమిస్తున్నావా, ఆయన హత్తుకుంటున్నావా? అయితే ఇంకొకటి మిగిలింది, అది మహిమపరచబడడం. ఇప్పుడు కాదు, నీ ప్రాణం పోయినప్పుడు నీ వలన దేవునికి మహిమ వస్తుంది, నీకు కూడా మహిమ కలుగుద్ది. ఆయనలాగా నువ్వు ఉంటావు, ఆయన పోలి ఉంటావు. ఈ 3 అనుభవాలు నీకున్నాయా? కడుగబడుట, పరిశుద్ధపరచబడుట, నీతిమంతులకు తీర్చబడుట. ఇది పౌలు యొక్క సాక్ష్యము. నువ్వు ఎంత మంచి భక్తులైనా, నువ్వు భర్తవైనా, భార్యవైనా, కుమారుడికి వచ్చిన సాక్షాత్తు కాపరి అయినా, సంఘ కాపరి నా మట్టుకోడు, నా లాంటి వాడైనా అనుభవాలు కూడా పోకపోతే ఎవరు, నో వన్ ఈజ్ ఎక్స్పెక్షన్. ఎవడు కూడా వేరుగా లేదు. అందరికీ ఒకే న్యాయం, అందరికీ ఒక నియమం ఉంది. కడుగుబడుట, పరిశుద్ధపరచబడుట. ఏ మతంలో ఈ బాధ ఉండదండి. భక్తి చేయి, నీళ్ళలో మునుగు, కట్టు బొట్టు, ఆచార వ్యవహారం చూసుకో, అదే నీకు అదే మంచిది. ఈ దినమున ఈ ఆత్మ సంబంధమైన అనుభవాలు దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. నువ్వు అడగగానే ఇస్తున్నాడు. నీ గొప్పతనం చూసి, నీ మంచితనం చూసి ఇవ్వలే. క్రీస్తు యేసు శిలువలో మరణించి ఆ మరణ కార్యం ద్వారా నీకు ఈ కార్యం జరిగించాడు. అయితే ఒక 2 మాటలు చెప్పి ముగించుకుందాం. కడుగుబడుట, పరిశుద్ధపరచబడుట, నీతిమంతులకు తీర్చబడుట మన అనుభవాలు అయితే మన సంఘంలో ఉన్నాం. మన వల్ల నా దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని ఆరాధిస్తున్నాం, ఆయన సంఘాన్ని ప్రేమిస్తున్నాం, మన కానుకలు సమర్పిస్తున్నాం, మనం సమర్పించుకుంటున్నాం, సేవలు సహకరిస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం. ఎవరి పరిచర్యకు రావాల్సిన ప్రతిఫలం దేవుడు అని ఇస్తాడు. అయితే లోకంలో ఉన్న వారితో మనం ఎలా ఉండాలి? లోకంలో ఉన్న వారికి గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు, గుడి చెప్పొచ్చు. నామకార్థ క్రైస్తవులు అయితే వారికి ప్రేతలాడు చెప్పొచ్చు. నీ శత్రువులకు కూడా నువ్వు మంచితనం చూపించవచ్చు. కానీ సామాజికంగా ఉండే పరిస్థితి వేరు, సంఘ సాహసం ఉండే పరిస్థితి వేరు. దేవుని బిడ్డగా నువ్వు ఎటువంటి సాక్ష్యం కలిగి ఉండాలో ఆ విషయం నువ్వు జాగ్రత్త పడాలి. నేను ఒక ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఇప్పుడు నాగాలాండ్లో తిరుగుతున్నాడు, సేవ చేస్తున్నాడు. ఆయన కారులో తిరుగుతున్నాడు. నాగాలాండ్లో 190 మంది క్రైస్తవులే. అక్కడున్న చర్చీలు ఈ దేశంలో ఎక్కడ లేవంట. పెద్ద పెద్ద చర్చీలు. వాళ్ళంతా ట్రైబల్స్, కొండ జాతి వాళ్ళు. వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్, పెద్ద పెద్ద వ్యాపారస్తులు. పెద్దగా దేవుడు అంతా అడివే, పెద్ద పెద్ద బిల్డింగులు, కార్లు. దేవుడు ఎంత దీవించాడు వాళ్ళని. వాళ్ళు కుక్కలు తింటారంట, కుక్కలు పెంచుకొని తింటారు. అలాగే గొంతురు కప్పలు, చిన్న కప్పలు, పెద్ద కప్పలు, పాములు, వాటిని తింటారు. కానీ వారు యేసుప్రభుని ఎరిగిన వారు. హల్లెలూయా. ఏమి తింటున్నావు, ఏమి తాగుతున్నావు, తెలుస్తున్నావు కదని యేసుప్రభుని ఎరిగిన వారు. పెద్ద పెద్ద కట్టడాలు, పెద్ద పెద్ద బిల్డింగులు, చర్చిలు ఉన్నాయి. 190 మంది క్రైస్తవులే. అలాగే అస్సాము, పక్కన ఉన్న అస్సాము రాష్ట్రంలో 180 మంది క్రైస్తవులు. కానీ అందరూ 79 మంది 100కి నామకార్థ క్రైస్తవులే. పేరు క్రైస్తవులే, కానీ ఎవడు సరైనటువంటి క్రైస్తవుడు కాదు. అది మానవుడు చేసే తీర్పు. కానీ దేవుని తీర్పు ఎలా ఉంటుందో తెలియదు. లోకంలో ఉన్నవారు ఎలా ఉంటారంటే చూడండి ఒకసారి 9వ వచనం, 1 కొరింథీయులకు 6వ అధ్యాయము 9వ వచనంలో ఏముందో చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరారు అని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారెవరైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. మీరు కొందరు అట్టివారై ఉంటిరి. అది మీరు కూడా అలాంటి వారై ఉంటిరి. ఎవరండి? పెద్ద లిస్టు 11 వర్గాలు ఉన్నాయి ఇక్కడ. 11 రకాల వారు ఉన్నారు. ఒకటి అన్యాయం చేసేవాళ్ళు. న్యాయం ఏంటో తెలిసి కూడా వాడి మనుగడ కోసం వాడు అన్యాయం చేస్తాడు. అన్యాయం చేసే పోతాడు వాడు. వాళ్ళు అన్యాయం చేసే స్వభావం ఉంది. వాడు దేవునికి భయపడ్డాడు, సంఘానికి వస్తాడు, ప్రార్థన చేస్తాడు, కనుగలు ఇస్తాడు, అంత బాగానే ఉంది. అన్యాయం మాత్రం ఆగదు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కనరని మీకు లేదా? మోసపోకండి. ఇంకా ఏమంటాడంటే, మొదటిది అన్యాయస్తులు అయితే, రెండవది జారులు అంటే పెళ్లి కాకముందే వ్యభిచారం చేసేవారు. వివాహం కాకముందే చిన్న వయసులోనే వ్యభిచారం కలవటపడి వ్యభిచారం చేసేవారు. వివాహానికి ముందే పాపం చేసే ఎవరైనా సరే, పురుషులైనా స్త్రీలైనా వారు జారులై ఉన్నారు. జారులైనను, విగ్రహారాధికులైన, విగ్రహాన్ని అడ్డు పెట్టుకుని ఆ విగ్రహంలో, ఆ బొమ్మలో దేవుడు ఉన్నాడని ఆ బొమ్మని ఆశ్రయంగా పెట్టుకుని దానికి బొట్టు పెట్టి దాన్ని ఆరాధించేవాడు.
వాడు కూడా నరకానికి పాత్రుడే. విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను